హాయ్ అండి. ఈ పైన డిస్ప్లే చూపించిన విధానంగా టమోటాలు, పచ్చిమిరకాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా అన్నీ తెచ్చుకొని ఫైన్గా మసాలా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇది సీక్రెట్గా చెప్పే జాజికాయలు ఇవి తినడం వల్ల ఈ పొడి వల్ల మనకి హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని బాగా 150 గ్రామ్స్ కేజీ కూరకి ఇలాగా చెక్క లవంగాలు పలావ్ ఆకు వేసుకొని ఫైన్గా వేసుకున్న మసాలాని కలిపేసి బాగా ఆయిల్ పైకి తెలియదాకా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఎల్లో కలర్ కొంచెం పసుపు వేసుకొని కూర కలిపేసి పచ్చికూర ఆవగిలి వేసింది కాదు, బాగా ఇంగ్రీడియంట్స్ అనేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కలుపుతూ బాగా ముక్కలకు పట్టించి, ఇంకా నేను సాల్టు కారం ఏమీ లేదండి, పచ్చిమిరకాయలు వేసాను బాగుంటుందని పాతకాలం పద్ధతుల ప్రకారమే. ఇవన్నీ వేసి బాగా కలుపుతూ ఉండాలి ముక్కలకి. ఆ తర్వాత ఇలాగా ఫైన్గా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఈ జాజికాయ పొడి అనేది వేయటం వల్ల కేజీ కూరకి 2 స్పూన్స్ ఇది టమాటా జ్యూస్ ఇలా వేసుకొని మొత్తం కలిపేసి ఈటు పోసుకున్నాక ఉంచాక చూడండి ఫైన్గా వేసుకున్నాం. మెత్తగా 2 టమాటాలు వేసుకోవాలి కేజీకి. ఇలా కల్పించండి. పార్ట్ 4లో మొత్తం పెట్టేస్తాం.